జియాఓపింగ్ ఒక మాట అనేవాళ్ళు, నో కంట్రీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ కెన్ ప్రాస్పర్ విత్ ఎ క్లోజ్డ్ డోర్ పాలసీ అని. అంటే ఈ అధునాతన ప్రపంచంలో ఏ దేశం కూడా తలుపులు మూసుకుని కూర్చుంటే అభివృద్ధి చెందదు అని చెప్పి. అదే దిశగా చైనా 1979లో టేక్ ఆఫ్ అయింది. 1991లో భారతదేశం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మొదలెట్టింది. ఆ టైంలో మనకు వచ్చిన ఫారెక్స్ రిజర్వ్స్ క్రైసిస్ అందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత స్లోగా ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ మీద అందరం దృష్టి పెట్టాం. అంతర్జాతీయంగా ఇతర దేశాలతో వాణిజ్యం మీద దృష్టి పెట్టాం. 2004లో ఒక బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ మోడల్ని క్రియేట్ చేశాం. ఇవన్నీ చేస్తూ ఇతర దేశాలతో ట్రేడ్లో ముందున్నాం. దాంతోపాటు 1992లో లుక్ ఈస్ట్ పాలసీ కూడా స్టార్ట్ చేశాం. ఇలా రకరకాలుగా మనం ముందుకెళ్తూ వచ్చాం. అయితే భారతదేశంలో 2005లో స్పెషల్ ఎకనమిక్ జోన్స్ అనే ఒక చట్టం కూడా తీసుకొచ్చాం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం. తర్వాత ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ స్టార్ట్ చేశాం. అదే దిశగా NIMZలు స్టార్ట్ చేశాం. ఇలా ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కోసం చాలానే కష్టపడ్డాం. ఈ రోజున మనకు ఒక శుభవార్త. ఎక్స్పోర్ట్స్, గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా ఈ సంవత్సరం టార్గెట్ రీచ్ అయిపోయింది. గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో $400 బిలియన్ గూడ్స్ని ఈ ఫినాన్షియల్ ఇయర్లో మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాం అనమాట. యాక్చువల్గా ఫినాన్షియల్ ఇయర్ ఎండ్కి 9 రోజుల ముందే ఈ టార్గెట్ అచీవ్ చేయడం గొప్ప విషయం. యాక్చువల్గా ఈ టార్గెట్ అంబిషియస్ అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఒకటి, కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఎకనమిక్ రికవరీ చాలా ఇప్పుడిప్పుడే జరుగుతుంది. అటువంటి టైంలో $400 బిలియన్ టార్గెట్ అంటే గొప్ప విషయమే. రెండోది, ఈ టైంలో ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాని పరిణామాలు, దాని యొక్క పర్యవసానాలు వస్తూ ఉన్నాయి. అయినా కానీ మనం బెటర్గా $400 బిలియన్ గూడ్స్లో ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేసామంటే అది చాలా గ్రేట్ అని చెప్పి అంటున్నారు. మోడీ గారు మేక్ ఇన్ ఇండియాకు ఒక పెద్ద మైల్ స్టోన్ ఇదని చెప్పి కొనియాడారు. మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ భారతదేశం ఎక్స్పోర్ట్స్లో అని చెప్పి చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా మన ఎక్స్పోర్ట్స్ని పెంచే దిశగా వెళ్తున్నాయి. ఇంత ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నా సరే భారతదేశంలో ట్రేడ్ డెఫిసిట్ ఇంకా గట్టిగానే ఉంది. మన ఇంపోర్ట్ బిల్ చాలా ఎక్కువ ఉంది ఎక్స్పోర్ట్స్ కన్నా. ముఖ్యంగా మనం చూస్తే ఇంపోర్ట్స్ ఇన్ గూడ్స్ చూసుకుంటే దాదాపు $588 బిలియన్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ చూసుకుంటే $400 బిలియన్ వస్తుంది. దాదాపు $188 బిలియన్ వర్త్ ట్రేడ్ డెఫిసిట్ ఇంకా కూడా భారతదేశాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. అయితే ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల మనకి ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, తర్వాత దానికి సంబంధించి కంట్రీస్ ఇమేజ్ పెరుగుద్ది, మన దేశాన్ని నమ్మి మన దగ్గర మదుపుదారులు అంటే ఇన్వెస్టర్స్ వస్తారు. ఇవన్నీ బాగుంటాయి. కానీ ఈ ఎక్స్పోర్ట్స్ మనం జనరల్గా ఎక్కువ చేస్తుంది నాన్ ఎసెన్షియల్ గూడ్స్, ఇంజనీరింగ్ గూడ్స్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ, ఇలాంటి గూడ్స్లో మన ఎక్స్పోర్ట్స్ అని ఇవే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మనం కొనుక్కొచ్చుకునేదేమో ఆయిల్ అంటే ఎసెన్షియల్. అండ్ రెండో విషయం, మన వాల్యూ ఎడిషన్లో కూడా మనం చూస్తే ప్రెషియస్ స్టోన్స్ కొనుక్కొచ్చుకుని జ్యువెలరీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ అమ్ముతాం. సో అక్కడ మనం ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నామని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. రెండోది, క్రూడ్ ఆయిల్ కొనుక్కొచ్చుకుని పెట్రోలియం ప్రోడక్ట్స్ అమ్ముతాము. సో దీనిలో మనకి గమనిస్తుంటే మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నా కానీ ఎక్స్పోర్ట్స్ వల్ల మనకు వచ్చే లాభం అంతా పెరగట్లేదు అనమాట. దాంతోపాటు భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా అంతగా ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వలేదు. అండ్ మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో పర్టికులర్ చూస్తే శానిటరీ, ఫైటో శానిటరీ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో చైల్డ్ లేబర్ ఇష్యూస్ కానీ, శానిటరీ ఇష్యూస్ కానీ, ఫైటో శానిటరీ ఇష్యూస్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా మన ఎక్స్పోర్ట్స్ మీద కొంత ప్రభావం చూపుతున్నాయని చెప్పొచ్చు. ఉదాహరణకి కొన్ని సంవత్సరాల క్రితం అల్ఫోన్సో మ్యాంగోస్ని యూరోప్ వాళ్ళు కొన్ని రోజులు బ్యాన్ చేశారు, అమెరికా వాళ్ళు కొన్ని రోజులు బ్యాన్ చేశారు. దీనికోసం ఫైటో శానిటరీ ఇష్యూస్ వీటన్నిటి వల్ల అనమాట. సో దీని తర్వాత భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ అనేవి ఇప్పుడు చూస్తే బాస్మతి, నాన్ బాస్మతి రైస్ కూడా ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి. అసలు ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్స్ బాగా పెరగడానికి కారణం ఏంటి? ఇంత $400 బిలియన్ రీచ్ అవ్వడానికి కారణం ఏంటంటే, మొదటగా మనం చేసిన కృషి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ద్వారా, ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ ద్వారా ఏమైనా రెజల్యూషన్స్, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎక్స్పోర్ట్ ప్రమోషన్లో వాటిని ఫాస్ట్గా సాల్వ్ చేసాం. రాష్ట్రాల మధ్య ఈవెన్ స్టేట్స్ కూడా ఎక్స్పోర్ట్ ప్రమోషన్లో కంపీట్ అవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, కేరళ కానీ, ఇలాంటి రాష్ట్రాలు కూడా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం వాళ్ళు కూడా సపరేట్గా ఇండివిజువల్గా కృషి చేస్తున్నారు. అండ్ రాష్ట్రాల మధ్య ప్రాపర్గా అనుసంధానం వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా మన ఎక్స్పోర్ట్ ప్రమోషన్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పొచ్చు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మన స్కీమ్స్, చాలా మంచి స్కీమ్సే ఉన్నాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ అని చెప్పి, ఇట్లాంటి స్కీమ్స్. దాని తర్వాత ఇండియా పైన అమెరికా 2-3 సంవత్సరాల క్రితం ఒక కేసు గెలిచింది. మనము ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇస్తున్నామని చెప్పి చాలా స్కీమ్స్లో మనం దానివల్ల WTO రూల్స్ మనం వయోలేట్ చేస్తున్నాము,
మన ఎక్స్పోర్టర్స్ని ప్రమోట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి అమెరికా డబ్ల్యూటీఓకి వెళ్ళిందనమాట. అక్కడ ఇండియా కేసు ఓడిపోయింది. సో దాని తర్వాత డబ్ల్యూటీఓ నామ్స్కి అనుసంధానంగా భారతదేశం రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ అని ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే RODTEP స్కీమ్ అంటాం. ఈ స్కీమ్ వల్ల కూడా మన ఎక్స్పోర్ట్స్ చాలానే పెరిగాయని తెలుస్తుంది. దాంతోపాటు రూల్స్ ఆఫ్ ఆరిజిన్కి సంబంధించి కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ ఇండియా దానికి అనుసంధానం చేసుకుందనమాట. అంటే ఈ ప్రోడక్ట్ ఎక్కడ పుట్టింది, దాని ఏ పార్ట్ ఎక్కడ పుట్టింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇండియా ఇంటర్లింక్ చేస్తుంది అనమాట. సో దాంతో మనం ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా బాగా పెరిగాయి ఈ సంవత్సరం. ఎక్స్పోర్ట్ ఇన్ గూడ్స్, ఎక్స్పోర్ట్ ఇన్ సర్వీసెస్ అది సపరేట్, అది దాదాపు $250 బిలియన్ అది సపరేట్. ఎక్స్పోర్ట్ ఇన్ గూడ్స్ $400 బిలియన్ అనమాట. అది రీచ్ అయిపోయాం మనం ఆల్రెడీ. అంటే మనం ఇతర దేశాలకు అమ్మేవి ఎక్కువ అయిపోయాయి, బాగానే మన టార్గెట్ రీచ్ అయ్యాం. దాంతోపాటు ఇండియా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే దేశాలు అమెరికా, చైనా, హాంకాంగ్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, UAE, ఈ దేశాలకి ఇండియా టాప్లో ఎక్స్పోర్ట్ చేస్తుంది. అప్పుడప్పుడు ఈ లిస్ట్లో కొంత అటు ఇటు చేంజెస్ వచ్చినా మేజర్ దేశాలు ఇవి అనమాట ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. చైనా కాంపిటీషన్ తట్టుకుని ఇండియా ఎక్స్పోర్ట్స్ పెంచుకుందంటే అది గొప్ప విషయమే. COVID-19 పరిణామాల దృష్ట్యా ఇండియా $400 బిలియన్ ఎక్స్పోర్ట్ ఇన్ గూడ్స్ రీచ్ అయిందంటే అది కూడా గొప్ప విషయం అని చెప్పొచ్చు.